హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో పూర్తిగా చూడండి. నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను. అదేమిటంటే ఇలా చెప్పులు బాక్స్ తీసుకున్నాను. ఇది వేస్ట్ కాకూడదు అనేసి. ఇవైతే 2 బాక్సులు ఉన్నాయి. మా పిల్లలకి షూలు తెచ్చినట్టు అనమాట. చాలా రోజుల నుంచి ఇవైతే నేను అట్లే పెట్టేసినాను. ఇంకా డస్ట్బిన్లోకి వేద్దాం అనుకున్నప్పుడు నాకైతే ఈ ఆలోచన వచ్చిందనమాట. ఇక్కడ ఒక పీట ఉంది కదా, అది కూడా ఉంది కదా, అలాగే ఈ చెప్పుల బాక్సులు ఉన్నాయి. వీటితో ఏదైనా చేయాలి అనేసి నేనైతే ఇలా చేయాలనేసి అనుకున్నాను. ఇదైతే మట్టి కింద పడకుండా నేనైతే ఈ బాక్సులను కట్ చేసుకున్నాను అనమాట. చెప్పుల బాక్స్ని చుట్టూ ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే కొన్ని ఇత్తనాలు అయితే నేను తెచ్చుకున్నాను, ఆకుకూరలవి. అవి పల్లె దగ్గర వేసి మిగిలిన ఇత్తనాలు అయితే ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం వేసుకున్నాము అనేసి. అవి దంటాకు అలాగే ఇంకో పాలాకు, అవి 2 రకాల ఇత్తనాలు తెచ్చుకున్నాను. మట్టి కూడా మట్టిలోకి ఆల్రెడీ ఎరువు కలిపినాను అనమాట. నేను మిక్స్ చేసేసి ఒకేసారి ఇక్కడ వేసేసుకుంటున్నాను. అది కూడా నేను ఊరు దగ్గర నుంచినే తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ ఇంటి ముందు ప్లేస్ చాలా ఉంది. ఇది ట్రై చేస్తే నెక్స్ట్ టైం బాగొస్తే ఇంకా ఇలానే ఇంకా 2-3 రకాలు వేద్దామని అనేసి ఇది ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా మట్టి కూడా బాగా మిక్స్ చేసేసి ఇలా అయితే బాక్సులు చుట్టూ పెట్టుకొనేసి చిన్న చిన్న రాళ్ళు ఉంటే అవి తీసేసి అలాగే మట్టి ఉంటలు ఉన్నప్పుడు అవి కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా చుట్టూ అయితే సేమ్ అదే బాక్సే మొత్తం అంతా కట్ చేసుకొని చుట్టూ ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇదైతే వర్షం పడకుండా ఉండే చోట పెడితే ఈ బాక్సులు అయితే నానవన్నమాట. అదే వర్షం పడే చోట పడితే ఇప్పుడు వర్షాకాలం కదా, ఇదైతే బాక్స్ తడిచిపోతుంది, తడిచి ముద్దయి పాడైపోతుంది అనమాట అంతా. నేను ఇక్కడ పెట్టే చోట అయితే వర్షం పడదు, ఎంత జోరు వాన వచ్చినా కూడా పడదన్నమాట. అందుకే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టేసి ఇంకైతే చుట్టూ అయితే నేను ఒకటి టేప్ వేద్దాము అని అనుకుంటున్నాను. కానీ ఈ వీడియో చేసినప్పుడు టేప్ అంతా వెతికితే ఎక్కడ కూడా దొరకలేదనమాట. మా చిన్నోడైతే దాన్ని బాగా నీట్గా వేరే బొమ్మలకి యూజ్ చేసేసి అంతా కట్ చేసినాడు అనమాట. సర్లే ఇంకో ప్లాన్ వేద్దామనేసి ఇంకా నేనైతే ఫస్ట్ విత్తనాలు అయితే వేసేద్దామనేసి అనుకుంటున్నాను. అక్కడికి నేను చుట్టూ ఆవు పేడ మెత్తిద్దాం అనుకున్నాను. ఇంకా మా బాబు వద్దమ్మా బాగుండదు చూడ్డానికి అని అనేసరికి సర్లే వద్దులే అనేసి ఇంక పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా 2 రకాల విత్తనాలు వేస్తున్నాను. ఫస్ట్ అయితే దంటాకు విత్తనాలు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాను. అంటే వేరేది చూసినాలేదు, తెల్లది అది ఇంకోటి వస్తుంది, అవి చూసినాను అనమాట. ఇవైతే చిన్నగా ఆవాల కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఈ విత్తనాలు వేస్తున్నాను ఇక్కడ 2 భాగాలుగా విభజించుకొని అక్కడ. అంటే ఇంకోటి ఇక్కడ పాలాకు, అది కూడా వేద్దామని అనుకుంటున్నాను. పాలాకు విత్తనాలు ఈ సైడ్ అయితే ఫస్ట్ ఇదంతా దంటాకు వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి పాలాకు, ఇది కూడా ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. కొన్ని విత్తనాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్లేసు, ఈ మట్టి, బాక్స్ అంతా సరిపోతుంది అనేసి నేను ఇది తీసుకున్నాను. వేస్ట్ ఎందుకు చేయాలి, చూద్దాం ఇది బాగా వస్తే నెక్స్ట్ ఇంకా 3-4 రకాలైన ఇలానే చేద్దామని అనుకుంటున్నాను. అంటే పార్ట్ వేస్తే మనకు అవసరం వచ్చినప్పుడల్లా తీసుకోవచ్చు అనేసి కొత్తిమీర, ధనియాలు అవి కూడా వేద్దామని అనుకుంటున్నాను ఇది బాగా వచ్చిన తర్వాత. ఇంకైతే మళ్ళీ దానిపైన మట్టి కొంచెం విదిరిస్తున్నాను అనమాట, విత్తనాలు కింద పడాలి అనేసి. అలాగే వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియో కూడా ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకా ముందుకు వెళ్తుందనమాట ఈ వీడియో. తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఆ విత్తనాల మీద మరీ కొంచెం మన్ను వేస్తున్నాను అనమాట. ఇది మంచిది, ఎర్రమన్ను, పైరు చాలా బాగా వస్తుంది అనేసి నేను ఈ మన్ను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు విత్తనాలు వేసిన తర్వాత నీళ్ళు ఎదిరిస్తాను పైన. ఇలా మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 డేస్ 2 టైమ్స్ నీళ్ళు వేస్తే మళ్ళీ ఇంకా 3 డేస్ నుంచి 1 టైం వేసినా చాలు. నీళ్ళు మనం ఇలాగే ఎదిరించాలి, పోయకూడదు కదా. చాలా మటుకు ఇలా చేతి మీద వేసుకొని ఎదిరించాలి, లేదంటే విత్తనాలు అంతా ఒకే చోటుకు వస్తాయి. అందుకని ఇలా మొత్తం మట్టి అంతా తడిచే వరకు ఇలా చేతులతో ఎదిరిస్తూ ఉంటే బాగా వస్తుంది. ఇంకా నేనైతే ఇంకా టేప్ లేదు అనేసి ఇక్కడ బ్లౌజులు కుట్టేకి లేస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది చాలా రోజుల నుంచి ఇది అలాగే ఉంది, నేను వాడలేదు. ఇంకా సడన్గా ఇది గుర్తొచ్చాకే ఈ లేస్ తీసుకునేసి దీని చుట్టూ, అది బాక్స్ మూత కదా నేను కట్ చేసినది, ఈ బయటకు రాకూడదు అనేసి అట్ట ముక్కల్ని ఇలా టేప్తో నేనైతే గట్టిగా కట్టేస్తున్నాను అనమాట. చాలా టైట్గా కట్టేసినాను, ఎక్కడికి పక్కన కదలకూడదు అనేసి. అది మంచిగా ఫిట్టింగ్గానే కూర్చుందనమాట ఆ టేపు. ఇంకా కట్టేసిన తర్వాత నీట్గా వస్తుంది చూడండి. ఇంకైతే అది పైన ఇది కట్ చేయలేదు, ఉన్నీలేదు, అది అలాగే ఉన్ని అని ఆ బాక్స్కి అయితే. ఇదైతే నేను ఒకే చెప్పుల బాక్సే తీసుకున్నాను, ఇంకో బాక్స్ అలాగే పెట్టుకున్నాను అనమాట. ఇంకో ట్రై చేద్దామనేసి మొత్తం ఒక చెప్పుల బాక్స్ని ఇలా నీట్గా రెడీ చేసేసుకున్నాను నేనైతే. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఇది చాలా నచ్చింది. మట్టి కిందికి రాదు,
అలాగే చుట్టూ అంతా గలీజ్ కాకుండా ఉంటుంది. ఆ బాక్స్‌లోనే ఉంటుంది. మొత్తం మనకి పైరు వచ్చినా కూడా చూడండి, ఇది థర్డ్ డేకి ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఇలా థర్డ్ డేకి ఇలా వస్తుందా అని అనుకున్నాననమాట. చూస్తే ఇలా వచ్చేసింది. ఇంకా కొద్దిగా అప్పుడప్పుడే పైకి లేస్తూ ఉన్నాయన్నమాట పైరి చిన్న చిన్నగా. ఇంకా పక్కన ఇవైతే ఇవి పలకలాగా కదా, అది ఇంకా రాలేదన్నమాట. ఇది 5th డేకి మళ్ళీ ఇలా వచ్చింది చూడండి. 5th డేకి ఎంత బాగా వచ్చేసిందో చూస్తాను. ఇది ఇంకా ముందుగా అంతా వచ్చిన తర్వాత కూడా ఇది నేను కట్ చేసేటప్పుడు కూడా వీడియో పెడతాను. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకోటి చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.